హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 20. ఇంటికి వెళ్ళిన విజ్జు కోపంగా తన మొబైల్ సోఫాలో విసిరేసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువుల్ని కాస్త కింద పడేస్తూ ఉంటుంది. అది గమనించిన భర్త, "ఏమైంది విజ్జు? ఎందుకింత కోపంగా ఉన్నావు?" అని తన భర్త కరుణ్ తనని ఆపుతాడు. "ఏం చేయమంటావు? నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్న బిజినెస్ అన్నీ పడిపోతూ వస్తున్నాయి. ఎవరంటే మనకు నచ్చదు. వాడు పైకి ఎదుగుతూ ఉన్నాడు. అలాంటిది నన్ను చూసి వాడి భార్య ముందు ఇష్టం వచ్చినట్టు అడుగుతాడా?" అంటూ కోపంతో రగిలిపోతుంది విజ్జు. "అంటే ఏంటి? రావణ్ ఏమైనా అన్నాడా?" "ఒక్క మాట కాదు. నోటికి ఎన్ని మాటలొస్తే అన్ని మాటలు అడిగాడు. టోటల్ మన ఫ్యామిలీని తన భార్య ముందు ఇన్సల్ట్ అయ్యేలా మాట్లాడాడు. నాకు తల తీసేసినట్టు అయిపోయింది తెలుసా? వాడిని ఎలాగైనా తొక్కేయాలి. మళ్ళీ లేవాలంటే లేవలేని పరిస్థితికి తీసుకుని రావాలి. నన్ను అవమానిస్తాడా? అవమానం ఎలా ఉంటుందో నేను తనకి చూపించాలి. ఈ విజయలక్ష్మితో పెట్టుకుంటే నరకం ఎలా ఉంటుందో చవి చూపిస్తాను" అంటూ ఉంటుంది. "విజ్జు, స్టాప్ ఇట్. కాస్త కూల్. తర్వాత ఆలోచించు. ఇలా ఆవేశంతో ఆలోచిస్తే ఏ పని జరగదు. పోనీలే, పిల్ల కుంక అనుకున్నాను. అలాంటివాడు నా బేబీని తిడతాడా? వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కూతురు జోలికి వస్తాడు? అందరి ముందు తన పరువు తీస్తాడు. చెక్ పెట్టేస్తాను వాడికి. ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అందరి ముందు అవమానం కాదు, వాడి బిజినెస్ మొత్తం దెబ్బతీసి నడి రోడ్డు మీద నిలబెట్టి వాడు లేకుండా చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ దిక్కులేని పరిస్థితికి తీసుకొస్తాను" అంటూ కోప్పడుతూ ఉంటారు విజ్జు వాళ్ళ నాన్నగారు. "చెయ్యాల్సిందంతా చేశారు కదా! అలా చేసి మన ఫ్యామిలీని ఇలాంటి పొజిషన్‌కి తీసుకొనొచ్చారు. మళ్ళీ ఈ పగ అవసరమా చెప్పండి? జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా మన పని మనం చూసుకుందాం ఉంటే ఈ అప్పుల బాధ తగ్గుతుందేమో" అంటారు విజయలక్ష్మి అమ్మగారు. "ఏంటే అలా మాట్లాడుతున్నావు? నువ్వు పుట్టి పెరిగినప్పటి నుంచి ఈ బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నాను. మా నాన్నగారు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి నేనింత గొప్ప స్థాయికి వచ్చాను. అలాంటిది ఒక బచ్చాగాడి ముందు మీరు ఓడిపోయారని తలదించుకోమంటావా?" "అయ్యో! నేను అలా అనలేదండి. మీకు ఆవేశం తప్పనిస్తే ఆలోచన లేదు. మంచితోనే మంచిగా ఉన్నట్టు మనిషిని ముంచాలి. అలా చేయకుండా ఈ ఆవేశాలెందుకు?" అని అంటారు ఆవిడ. "ఏంటి, వాడి దగ్గర మేము మంచిగా నటించమంటావా? మేము మారిపోయామని నటించమంటావా? మామయ్య గారు, మీరు కాస్త ఆగండి. అత్తయ్య గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. మనం కోపంతో వాడిని ఎదిరించలేము. వాడి బలం పెరిగిపోయింది కాబట్టి వాడిని ఆలోచించి దెబ్బతీయాలి" అని అనుకుంటూ ఆలోచనలో పడతారు వాళ్ళు. ఇంటికి వెళ్ళిన సీత పూజ బుట్ట పట్టుకుని బామ్మగారి గదిలోకి వెళ్తుంది. "ఏంటి, వాడు వెళ్ళిపోయాడా ఆఫీస్‌కి? నువ్వు ఒక్కదానివే వస్తున్నావు" అని అంటారు. "అవునమ్మమ్మ, ఆయన నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి ప్రసాదం" అని తను తీసుకుని వచ్చిందావిడ చేతిలో పెడుతుంది. "ఏంటి సీత అలా ఉన్నావు? ఏం జరిగింది? వాడేమైనా తిట్టాడా నిన్ను?" అని అడుగుతుంది పెద్దావిడ. "అలాంటిదేం లేదమ్మమ్మ. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా?" అంటుంది. "అడిగమ్మా. ఎందుకంత సంకోచిస్తున్నావు? నాతో ఏదైనా మాట్లాడొచ్చు. నీ మనసులో ఏముందో నాతో చెప్పు. నేను ఈ సందేశాన్ని తీరుస్తాను" అని అంటుంది బామ్మ. "అంటే అది అని తనని అడిగే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే "సీత, నీతో పనుంది, గదిలోకి రా" అని రావణ్ గొంతు వినిపిస్తుంది. "ఏంటి, పోయినవాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు? వెళ్ళు తల్లి, ఏమైనా మర్చిపోయాడేమో. వాడికి కావాల్సింది ఇచ్చి పంపించు" అని అంటుంది పెద్దావిడ అని సీతతో అంటుంది ఆమె. సీత కూడా మౌనంగా తన వెనుక వెళ్తుంది. వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వెంటనే డోర్ క్లోజ్ చేసి గడియ పెడతాడు. వెనక్కి తిరిగి చూస్తుంది సీత. తన నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా ప్రెస్ చేసి తనని చాలా దగ్గరగా లాక్కుంటాడు. అంటే ఒకరి శ్వాస ఇంకొకరికి తగులుతూ ఉంటుంది. అంత దగ్గరగా. "ఏంటి, మా నానమ్మని ఏదో అడగాలనుకుంటున్నావు? గుడిలో జరిగిన విషయం ఆమెతో చెప్పి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా!
నేను నిన్ను డ్రాప్ చేసిన తర్వాత అప్పుడే చెప్దాం అనుకున్నాను. ఆ విషయాలు ఇంట్లో వాళ్ళకి ఎవరికూ చెప్పుకొని. ఆ విషయం మర్చిపోయి ముందుకు వెళ్తాను. మళ్ళీ గుర్తొచ్చి వెనక్కి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ పాటికి వాళ్ళని అడిగేసేదానివి కదూ! నువ్వొచ్చింది కేవలం నా భార్యగా మాత్రమే. అంతే తప్పనిస్తే నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. అర్థమవుతుందనుకుంటా అని అంటాడు. మళ్ళీ ఎందుకు పదే పదే ఆ తప్పు చేస్తున్నావు అని మండుతున్న కళ్ళతో తన వైపు చూస్తాడు. చెప్పు నిన్నే అని గట్టిగా అరుస్తాడు రావణ్. బిగుసుకుపోతుంది సీత. నేను ఇంత దగ్గరగా వచ్చి అడిగితే ఊపిరాడకుండా చచ్చేలా ఉన్నాను. మరి నీకెందుకే ఈ విషయాలు? వెళ్ళి పని చూసుకో. మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేశావనుకో జరగరానిది జరిగిపోతుంది. అప్పుడు నీ లెక్క ఒంటి మీద పెట్టుకోవడానికి గాయాలు సమయం సరిపోదు. అర్థమవుతుందనుకుంటా అని తన లిప్స్ గట్టిగా పట్టుకుని ఒత్తుతాడు. ఇంకోసారి పిచ్చి వేషాలు వేశావనుకో ఈ లిప్స్ కాస్త కొరికేస్తా. తర్వాత చెయ్యాల్సిన పనులు మొత్తం చేసేస్తా. ఇక నువ్వు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అర్థమైందనుకుంటా అని తనని వదిలేసి వెళ్ళిపోతాడు రావణ్. అలా వదిలేయడం వల్ల కింద పడిపోతుంది సీత. అమ్మో నా నడుము అంటూ నడుము మీద చెయ్యి వేసుకుంటుంది. సచ్చినోడు. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో అస్సలు తెలీదు. ఆ గుడిలో ఆ అమ్మాయితో మాట్లాడిన విధానం చూస్తేనే అర్థమవుతుంది అమ్మాయిలకు తను ఇచ్చే గౌరవం. ఇలాంటి వాడు మంచివాడు అనుకుని తప్పు చేశాను. అతను ఎప్పటికీ రాక్షసుడే. అయినా తన పర్సనల్స్ విషయాలతో నాకెందుకు? కేవలం ఇంటికి పని మనిషిగా నన్ను తీసుకుని వచ్చాడు, భారీగా కాదు. మరి అలాంటప్పుడు నోరు మూసుకుని ఉండడం బెటర్. వాళ్ళు ఎలా పోతే నాకేంటనుకుని మౌనంగా ఉండిపోతుంది సీత. కానీ మొదలు మొదలైన ప్రశ్నలకు సమాధానం ఎప్పటికి దొరుకుతుందో ఏంటో. ఏంటి సార్, ఎలా గడిచింది 3 రాత్రులు అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ అడుగుతాడు కౌశిక్. తనని కింద నుంచి పై వరకు చూస్తాడు రావణ్. ఏమైందిరా? అడుగుతున్న దానికి సమాధానం చెప్పవు? నా సంగతి పక్కన పెట్టు. ఏంటి నా చెల్లిని టార్చర్ చేస్తున్నావట పెళ్లి చేసుకోనని వార్నింగ్ ఇచ్చావట కదా. అదేదో తమాషా కన్నాను తమాషా కాదు, మా దగ్గర తోలు తీస్తా అంటాడు రావణ్. అరే బాబు, అడిగింది నేను టాపిక్, ఎటో తీసుకుని వెళ్తావేంటి? అదే కదా, నీ క్వశ్చన్ ఎలా గడుస్తుంది? నార్మల్గా గడిచింది. అంటే రోజులాగే ఉన్నావు కదా. నాకు తెలిసి వీలైతే ఏమీ జరుగుండదు. వీడంతా నాటకం ఆడుంటాడని మనసులో అనుకుంటాడు కౌశిక్. అరే బావా, ఆ విషయాలు ఎలా చెప్తాను? తను నీకు చెల్లెలు అవుతుంది. అలాంటప్పుడు మా పర్సనల్స్ విషయాలు నువ్వు అడగడం మంచిది కాదు కదా. వెళ్ళి పని చూసుకో అని స్మూత్గా చెప్తాడు రావణ్. నాకు తెలుసు వీడు దేని గురించి సరిగా చెప్పడు. ఆ అమ్మాయితో వీడు సంతోషంగా ఉన్నట్టా లేనట్టా అని అనుకుంటాడు. రావణ్ ఆ రోజు మొత్తం ఆఫీస్ పనిలో బిజీగా ఉండడం వల్ల సీత ఏం చేస్తుందో కూడా గమనించలేదు. ఏమైనా రావణ్ గురించి తెలుసుకోవచ్చని వాళ్ళ గదిలో సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది సీత. తను వేస్తున్న డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న పెయింటింగ్స్ని పదే పదే చూస్తుంది. అసలు తనకు ఆ పెయింటింగ్సే అర్థం కాలేదు. మరి ఇంక ఇన్ఫర్మేషన్ ఏం దొరుకుతుంది? అలా వస్తూ ఉండగా అక్కడ ఒక లాకర్ కనిపిస్తుంది. లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కీ వేసి ఉంటుంది. అంటే తప్పకుండా ఇందులో ఏదైనా దొరకవచ్చని ఆ కీస్ మొత్తం వెతుకుతుంది. ఎక్కడా అవి కనిపించవు. నన్ను ఇంట్లో వదిలి అంత తేలిగ్గా ఆఫీస్కి వెళ్తాడా? ఇక్కడ విషయాలు నాకు తెలియకుండా ఉండడానికి ఆయన ప్లాన్ ఆయనకు ఉండుంటుంది. అంత నాలెడ్జ్ లేకుండానే ఇంత పొజిషన్కి వస్తారా? వెతికి ప్రయోజనం లేదు అనుకుంటూ కిందకు వెళ్ళిపోతుంది సీత. బామ్మగారితో అలాగే వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఆ రోజు గడిచిపోతుంది. ఒక రకంగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన సీతకు వాళ్ళ అత్తమామ చూపించిన ప్రేమను చూస్తే వాళ్ళే తల్లిదండ్రులుగా భావించింది. అంత దగ్గరైపోయారు సీతకు. ఒక కూతురు ఇంటికి వచ్చింది అన్నట్టు వాళ్ళు ఆహ్వానిస్తే తను కూడా తల్లిదండ్రులుగా భావించింది. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అంటుంది. మీరు ఇంత ప్రేమగా నాతో మాట్లాడుతున్నారు. మీ కొడుకు పెళ్లి చేసుకుని నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అనే బాధ మీలో కనిపించడం లేదు. నేను వచ్చినందుకు మీరు బాధపడడం లేదా అని అడుగుతుంటే
వెనుక నుంచి వాయిస్ వినిపించింది. అమ్మా! వచ్చేశాడు రాక్షసుడు. చచ్చాను అని అనుకుంటుంది. ఆ మాటలు చూసి అర్థమవుతుంది అది వాళ్ళ మావయ్య వాయిస్ అని. రావణ్ పెళ్లి చేసుకోనని 2 సంవత్సరాల నుంచి మొండిగా కూర్చున్నాను. అలాంటి వాడిని నీ ప్రేమతో మార్చి ఒక ఇంటివాణ్ణి చేశావు సీత. మా ఇంట్లోకి సంతోషాన్ని తిరిగి తెచ్చావు. ఎన్నిసార్లు బలవంతం చేసినా ఆఖరికి మా అమ్మ కూడా ఎంతో బ్రతిమలాడింది. ఇక వాడు పెళ్లి చేసుకోడని ఆశలు వదులుకున్నాం సీత. అలాంటిది నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయిని త్వరలోనే ఇంటికి తీసుకువస్తానని మాకు చెప్పిన తర్వాత మేము ఎంత సంతోషించామో మాకు మాత్రమే తెలుసు. అలాంటి దేవతలాంటి కోడల్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం తప్పనిస్తే నీ మీద ఎందుకు కోప్పడతాం చెప్పు అంటూ వాళ్ళ మావయ్య తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్తారు. నా గురించి ఆయన ఏం చెప్పారో నాకు తెలియదండి. నేనొక లో క్లాస్ మెడికల్ అమ్మాయిని. చిన్నప్పుడే అమ్మా నాన్న నాకు దూరం అయ్యారు. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్యే నన్ను పెంచారు. అలా వాళ్ళు ఇంటర్ వరకు చదివించగలిగారు. తర్వాత తాతయ్యకి హెల్త్ బాలేదు. ఇక డాక్టర్ అవ్వాల్సిన నా కల నెరవేరదని నాకు తెలుసు. అలాగే మా ఊరికి ఒక పెద్ద డాక్టర్ వచ్చేవాళ్ళు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళి హెల్త్ బాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఆయన ఇస్తూ ఉంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలా ఆయన స్థాపించిన హాస్పిటల్లో నాకు జాబ్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను అక్కడే వర్క్ చేస్తున్నాను. చాలామంది సంకోచిస్తారు కదా, హాస్పిటల్ ఫీల్డ్ అమ్మాయిని మాకు కోడలుగా తీసుకుని వచ్చారు అని. అందుకే అడిగాను మావయ్య అని అంటుంది. మీరు చూపిస్తున్న ప్రేమకి మా తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియకుండానే మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించవచ్చా అని అడుగుతుంది పాపం సీత. అమ్మా అలా మాట్లాడుతున్నావు? ఈ ఆస్తి మొత్తం నీదే. ఈ ఇంటికి యువరాణివి నువ్వు. నువ్వు అలాంటిది నిన్ను కూతురులా చూసుకోకుండా ఎలా ఉంటాం? వీటి మీద నాకు ఆశ లేదులేండి. ప్రేమను చూపించేవాళ్ళు దొరికితే చాలు. డబ్బంటారా ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. వాటికి నేను చాలా దూరంగా ఉంటాను అని చెప్తుంది సీత. అవును మనవరాలా, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మా కోసం కష్టంగా ఇలా తయారవుతున్నావని. నీకు నచ్చినట్లు డ్రెస్సులు కావాలంటే వేసుకోవచ్చు. చీరలు కావాలంటే కట్టుకో. ఇలాగే ఉండాలి, నువ్వు ఇవే కట్టుకోవాలి అని నిన్ను ఎవరూ బలవంతం చేయరు. ఆఖరికి నా మనవడు కూడా నిన్నేమైనా అంటే చెప్పు, వాడి తాట తీస్తానని ఆవిడ మాట్లాడుతూ ఉండగానే లోపలికి వస్తాడు రావణ్. ఆ మాటలు కూడా వింటాడు. ఏంటిది? వచ్చి కనీసం ఒక నెల కూడా కాలేదు. అప్పుడే అందరూ పార్టీ మార్చేసి అటువైపు వెళ్ళడం మొదలుపెట్టేశారు. మాయ లేడి ఎంతైనా మాయ చేస్తుంది. అందరినీ తన వైపు తిప్పేసుకుందిగా అని మనసులో తిట్టుకుంటూ కొరకొరగా చూస్తూ లోపలికి వెళ్తాడు. తను చూసిన చూపుకు అర్థం ఏమిటో తనకి తెలుసు. కాబట్టి కాఫీ తీసుకుని వెళ్తాను అత్తయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఏంటి, నా మీద యుద్ధానికి పన్నాగాలు పన్నుతున్నట్టున్నావు అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకున్నావు కదా, ఇక మెల్లిగా నువ్వు చెప్పే మాట వినేలా చేసుకోవాలనుకుంటున్నావా? అయ్యో అలాంటిది ఏమీ లేదండి. నాకు ఇక బోరుగా అనిపిస్తుందని. అందులో పని ఏం లేదు కదా, కాబట్టి సరదాగా మాట్లాడుతూ ఉన్నాము అంతే. మరి నాకెందుకు అలా అనిపించట్లేదు? మీరన్నీ తప్పుగా చూస్తారు కదా, అందుకే అలా అనిపించదని మనసులో అనుకుంటుంది సీత. నీకంత బోరుగా అనిపిస్తే చెప్పు, నాతో పాటు ఆఫీస్కి రావచ్చు కదా. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అడుగుతాడు. ఆఫీస్ వర్క్ చేసేంత చదువుకోలేదు. నేను కేవలం ఇంటర్ వరకు చదువుకున్నాను. ఆఫీస్ వర్క్ రావాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అని లేదు. మనసులో నాలెడ్జ్ ఉంటే వస్తుంది. దానికి తోడు ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలు. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం చూశాను. మరి ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చు కదా అని అడుగుతాడు. వచ్చు అని అంటుంది. మరి ఇంకేంటి, రేపటి నుంచి నాతో ఆఫీస్ కంపెనీకి రా, అక్కడ ఏదో ఒక జాబ్ చూస్తాను అని అనడంతో భయం మొదలవుతుంది తనకి. వద్దులేండి, ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుని ఉంటాను. ఆఫీస్కి తీసుకుని వెళ్ళి టార్చరే చెయ్యాలనుకుంటున్నాడు. నేను చస్తే వెళ్ళనని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఏంటి నువ్వు నా మాటకి ఎదురు సమాధానం చెప్తావా?
ఇప్పుడు నువ్వు నాతో ఆఫీస్కి వస్తావా రావా అని మొండిగా అడుగుతాడు రావణ్. మరి సీత తనతో పాటు ఆఫీస్కి వెళ్తుందా, ఆఫీస్కి వెళ్ళిన రావణ్ని మారుస్తుందా అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్.